ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని యొక్క దృష్టి ఎటువంటి దుష్ఫలితాన్ని కలిగిస్తుంది, శని యొక్క దృష్టి ఎటువంటి సమస్యని సృష్టిస్తుంది, శని ఎప్పుడైతే తన దృష్టితో ఒక రాశిని కానీ ఒక గ్రహాన్ని కానీ చూస్తాడో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. శనికి 7th ఆస్పెక్టే కాకుండా 3rd ఆస్పెక్ట్ అలాగే 10th ఆస్పెక్ట్ కూడా ఉంటాయి. అంటే తను ఉన్నటువంటి స్థానం నుంచి 3వ ఇంటిని 10వ ఇంటిని కూడా చూస్తాడు శని 7వ ఇంటితో పాటుగా. ఎందుకంటే సప్తమ దృష్టి అనేది అన్ని గ్రహాలకి ఉంటుంది. అయితే శనికి 3వ దృష్టి అలాగే 10వ దృష్టి కూడా ఉంటుంది. అంటే తను ఉన్నటువంటి స్థానం నుంచి 3rd హౌస్ని 10th హౌస్ని చూస్తాడు. అయితే శని యొక్క స్థితి కంటే కూడా శని యొక్క దృష్టి అనేది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి దృష్టిగా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని ఒక స్థానంలో రాజయోగంలో ఉన్నాడు, శని యొక్క మహాదశ నడుస్తుంది. ఆ స్థానానికి సంబంధించినటువంటి రాజయోగ ఫలితాన్ని శని చాలా పాజిటివ్గా ఇస్తాడు, బలంగా కూడా ఇవ్వచ్చు. కానీ శని ఏ ఇంటినైతే చూస్తాడో, ఏ గ్రహాన్ని అయితే చూస్తాడో దాని మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్. కాబట్టి శని యొక్క దృష్టిని మనం కొంత పరిశీలన చేసి ఎంతవరకు నెగిటివ్గా ఉంది శని యొక్క దృష్టి అనేది కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శని కిందకు చెప్పినటువంటి 3rd ఆస్పెక్ట్ 10th ఆస్పెక్ట్ అనేది స్థిరకారకత్వాల రీత్యా అది గ్రహ దృష్టి. అయితే జైమినీ సిస్టంలో చరరాశులు స్థిర రాశులు పరస్పరం చూసుకుంటాయి, అలాగే ద్విస్వభావ రాశులు పరస్పరం చూసుకుంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారము శని యొక్క దృష్టి కనుక రాశి దృష్టి ద్వారా శని ఒక రాశిని ఒక గ్రహాన్ని చూస్తున్నప్పుడు అవి కూడా కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్కి గురవుతాయి. కాబట్టి శని దృష్టిని పరాశర సిస్టంలో అలాగే జైమినీ సిస్టంలో రెండిట్లోనూ మనం స్టడీ చేయాలి. ఇక శని ఎప్పుడైతే ఒక స్థానం మీద ఒక గ్రహం మీద తన దృష్టిని ప్రసరిస్తాడో సాధారణంగా ఆ స్థానము ఆ గ్రహము నెగిటివ్గా ప్రభావితం అవుతాయి. శని ఇచ్చేవి అబ్స్టకల్స్ అలాగే డిసప్పాయింట్మెంట్స్, నిరాశలు, అడ్డంకులు. ఉదాహరణకి స్టూడెంట్గా ఉన్న టైంలో కనుక అటువంటి దృష్టి ఉన్నట్టయితే చదివేటువంటి ఆ ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, అనుకున్నంత మార్కులు రాకపోవడము, స్కోర్ రాకపోవడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తడబడ్డము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. చేసేటువంటి పనిలో, చేసేటువంటి జాబ్లో కావచ్చు, అలాగే స్టూడెంట్స్కి కావచ్చు, రాసిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉండడము, ఆ తర్వాత మళ్ళీ మంచి మార్కులతో పాస్ అవ్వడము, ఇటువంటి కొంతవరకు నిరాశని నిస్పృహల్ని కలిగించేటువంటి స్వభావం ఉంటుంది శని యొక్క దృష్టికి. అదేవిధంగా ప్రవర్తన విషయంలో కూడా శని యొక్క దృష్టి అనేది కొంతవరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. శని యొక్క దృష్టి ఉండి నెగిటివ్గా ఇంపాక్ట్ అయినట్టయితే లగ్నం కావచ్చు, పంచమం కావచ్చు, భాగ్యం కావచ్చు, వారు కొంతవరకు చెడు సహవాసాలకు మళ్ళడము, చెడు వ్యక్తులతో కొంతవరకు స్నేహం చేయడము, లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, దానివలన వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక నష్టాలు ఇవన్నీ కూడా చూడాల్సి రావడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి దుష్ఫలితాలు. ఎందుకంటే శని ఎప్పుడైతే ఉదాహరణకి బిజినెస్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో మీద తన దృష్టిని ప్రసరిస్తాడో అక్కడ వ్యాపారంలో నష్టాలు, అది కూడా కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నష్టాలు, ప్రత్యర్థుల నుంచి కొంత నష్టం జరగడము, ఇటువంటి సమస్యలు అనేవి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శని ఎప్పుడైతే ఇలా తన దృష్టి ద్వారా కష్టాలను ఇస్తాడో జీవితంలో ఆ జాతకుడు ఎన్నో విషయాలు నేర్చుకోవడము ఆ పీరియడ్లో, దానివల్ల ఫ్యూచర్లో వారి కొంత మెచ్యూర్డ్గా తయారవ్వడము, ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయినా కానీ శని యొక్క దృష్టి అనేది ఎప్పుడు కూడా కొంతవరకు మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించి తీరుతుంది. అదేవిధంగా శని ఎప్పుడైతే వక్రించి దృష్టిని ప్రసరిస్తాడో అప్పుడు ఆ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది, దుష్ఫలితాల యొక్క తీవ్రత. తప్పకుండా స్టూడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, ఒక జాబ్లో కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఒడిదుడుకులు ఎక్కువ ఉండడము, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడము, నైతికంగా స్థైర్యం కోల్పోవడము, మనోబలం అనేది దెబ్బతినడము, ప్రత్యర్థుల నుంచి దాడి, చికాకులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా శని కొన్ని
గ్రహాలతో రిలేషన్లో ఉన్నప్పుడు, అంటే ప్రత్యేకంగా ఉదాహరణకి కుజుడితో కనుక సంబంధం ఉంటే, కుజశనులు పరస్పరం చూసుకున్నప్పుడు ఏ స్థానాల్లో అయితే కుజుడు శని ఉంటారో అటువంటి సందర్భంలో పరస్పరం చూసుకుంటూ కనుక ఉన్నట్టయితే 2 స్థానాలు కూడా తీవ్రంగా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. కుజశనుల యొక్క పరస్పర వీక్షణ అనేది ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. ఎందుకంటే శని కోల్డ్ ప్లానెట్, స్లోగా ఉండేటువంటి ప్లానెట్, ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్లానెట్, అలాగే ధైర్యము చొరవ కొంచెం తక్కువగా ఉండేటువంటి గ్రహము. కుజుడి విషయానికి వచ్చినట్టయితే చాలా ఫాస్ట్గా పనిచేసేటువంటి ప్లానెట్, అగ్నితత్వం ఉన్నటువంటి గ్రహము, అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్, ఏదైనా అనుకున్న వెంటనే అయిపోవాలి అనేటువంటి తత్వము. ఈ రెండు కూడా భిన్న ధృవాలు కాబట్టి ఈ రెండు పరస్పరం చూసుకుంటున్నప్పుడు ఏ స్థానాల్లో అయితే వారు చూసుకుంటున్నారో ఆ స్థానాల్లో తీవ్రంగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఇక శని ఒక్కొక్క గ్రహాన్ని చూస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని మనం కొంతవరకు అంచనా వేయాల్సి ఉంటుంది. శని చంద్రుల పరస్పర వీక్షణ. శని చంద్రులు ఎప్పుడైతే పరస్పరం ఎదురెదురుగా ఉంటారో మానసిక స్థితి మీద శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కొంతవరకు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉండడము, చాలా సాఫ్ట్ నేచర్ ఉండడము, దీనివల్ల చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవుతూ ఉండడము, ఎక్కువగా బాధపడము, ఇలాంటి విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వారి యొక్క మైండే వారికి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా తనని తాను నిందించుకోవడము, తన మీద తనకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము, ఏ విషయం వచ్చినా సరే ఓదార్పు కోసం వేరే వ్యక్తి కోసం చూడటము, ఇటువంటి ఒక సైకలాజికల్ నేచర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక బుధుడితో సంబంధం ఉన్నప్పుడు, అంటే బుధుడిని శని చూస్తున్నప్పుడు కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి, డెసిషన్ మేకింగ్లో ఎప్పుడు తడబడుతూ ఉంటారు, సరైన నిర్ణయం తీసుకోలేరు. ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా వారు ఎడ్యుకేషన్లో కూడా తడబడడానికి, మార్కులు తక్కువ రావడానికి కూడా ఇటువంటి మొత్తం డెసిషన్ మేకింగ్, లాజికల్ థింకింగ్, వీటి మీద శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం కూడా కొంతవరకు కారణమవుతూ ఉంటుంది. అందుకే వీరు బిజినెస్లో కూడా అనూహ్యమైనటువంటి అనుకోని కొన్ని నష్టాన్ని ఎదురు చూడాల్సి రావడము, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన వ్యాపార నష్టాలు, ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కోవలసి రావడము, ఇటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు శని. ఇక ఎడ్యుకేషన్ సమయంలో కూడా ఎక్కువగా బ్రేక్స్, ఈ విధంగా కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్, నిరాశలు కలిగిస్తాడు శని. మెమరీ పవర్ మీద కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది. బుధుడిని చూస్తున్నప్పుడు కొంత మెమరీ పవర్ కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని యొక్క దృష్టి రవి మీద ఉన్నప్పుడు అది చేసేటువంటి ఉద్యోగంలో అధికారుల నుంచి సమస్యలు, తాను చేసిన పని వల్ల కొంతవరకు ప్రభుత్వం నుంచి శిక్ష అనుభవించాల్సి రావడము, ఉద్యోగంలో శిక్ష అనుభవించాల్సి రావడము, కెరీర్ గ్రోత్లో కూడా అడ్డంకులు ఎక్కువగా ఉండడము, ప్రత్యర్థుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఉండడం వలన ప్రమోషన్స్ కావచ్చు, ఎదుగుదల అనేది స్లో అవ్వడము, అధికారుల నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడము, ఇటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శని కనుక గురువుని చూస్తూ ఉన్నట్టయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, సంతానం విషయంలో కొంతవరకు ఆందోళన, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇవి కొంతవరకు వీరికి మానసికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగించడము, చెప్పిన మాట వినకుండా ఉండడం పిల్లలు, ఇటువంటి వాతావరణం ఉండడము, అలాగే స్త్రీల విషయంలో భర్త నుంచి కొంత సమస్యలు, కాబట్టి వైవాహిక జీవితం ఎక్కువగా డిస్టర్బ్డ్గా ఉండి మానసికంగా కృంగుబాటుకు లోనవుతూ ఉంటారు స్త్రీలు. ఎందుకంటే గురువు సహజంగా భర్తృకారకుడు కాబట్టి. ఇక శని యొక్క దృష్టి శుక్రుడి మీద కనుక ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో సమస్యలు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఏ రిలేషన్ అయినా సరే కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది అందులో మనం చూస్తూ ఉంటాము. వారి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, ఫ్రెండ్స్ మధ్య అపార్థాలు, అలాగే బంధువుల మధ్య కూడా మనస్పర్ధలు, ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి శని యొక్క దృష్టి వలన. అలాగే లవ్ అఫేర్స్ అనేవి ప్రాబ్లమేటిక్ అవుతాయి, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి శని యొక్క దృష్టి వలన. ఇక శని యొక్క దృష్టి రాహు మీద కనుక ఉన్నట్టయితే చేస్తున్నటువంటి వృత్తిలో అవమానాలకు గురవడం కావచ్చు, లేదా అధికారుల నుంచి సపోర్ట్ లేకపోవడము, ఎదుగుదల స్లో అవ్వడము, గ్రూప్ పాలిటిక్స్కి గురవ్వడము, ఆకస్మికంగా యాక్సిడెంట్స్కి గురవ్వడము, అనారోగ్య సమస్యలు, ఊహించిన అనారోగ్యము, అది కూడా
డయాగ్నోస్ చేయడం కష్టంగా ఉండేటువంటి అనారోగ్యం రావడము, ఇలాంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు మీద కనుక శని దృష్టి ఉన్నట్టయితే ఎక్కువగా మెటీరియలిస్టిక్ లాసెస్ అనేవి ఉంటాయి. అంటే భౌతిక జీవనంలో ఎక్కువగా నష్టాలు, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉండడము, ఇలాంటి సమస్యను కలిగిస్తాడు శని. ఇక ప్రతి స్థానం మీద శని యొక్క దృష్టి అనేది కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. లగ్నం మీద కనుక శని దృష్టి ఉన్నట్టయితే కొంత లో కాన్ఫిడెన్స్ ఉండడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండడము, తన మీద తనకు ధైర్యం లేకపోవడం, తన మీద తనకు నమ్మకం తక్కువగా ఉండడము, లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడము, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము, ఇటువంటి వాటి వల్ల కొంతవరకు సఫర్ అవుతూ ఉంటారు. సెకండ్ హౌస్ మీద కనుక శని యొక్క దృష్టి ఉన్నట్టయితే ఫ్యామిలీ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా ఘర్షణ వైఖరి, ఆస్తి తగాదాలు, మాట పట్టింపులు, వీటి వల్ల ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. థర్డ్ హౌస్ మీద శని యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే బిజినెస్లో అనుకోని నష్టాలు, తన ప్రత్యర్థుల్లో తనను దాటి ముందుకు వెళ్ళి ప్రత్యర్థులదే పై చేయిగా ఉండడము, ఈ విధంగా వారు వ్యాపారంలో ఎంత కష్టపడినా దానికి తగ్గ రిటర్న్స్ రాకపోవడము, ఈ విధమైనటువంటి కొంత మానసికంగా కుంగిపోయేటువంటి సందర్భాలని కలిగిస్తూ ఉంటాడు శని. ఇక ఫోర్త్ హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే తల్లితో కొంతవరకు విభేదము, విరోధాలు, అదేవిధంగా ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, ఉద్యోగం కూడా పుట్టిన ఊరి నుంచి చాలా దూరంగా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము, ఇలాంటి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఓన్ హౌస్ సంపాదించుకోవడంలో కూడా డిలే అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా లేట్ వయసులో వారు ఓన్ హౌస్ అనేది సొంతం చేసుకుంటారు. ఎప్పుడు కూడా గృహ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో ఒక వాగ్వాదము, దానివల్ల డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్ మీద కనుక శని దృష్టి ఉన్నట్టయితే సంతాన సమస్యలు, సంతానం లేకపోవడం కావచ్చు, చాలా డిలే అవ్వడము, కలిగిన సంతానం కొంత అనారోగ్యంతో కలగడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లవ్ అఫేర్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉండడము, దానివల్ల వీరు ఎక్కువగా మానసికంగా డిప్రెషన్కి లోనవడము, ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇక సిక్స్త్ హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ప్రత్యర్థుల నుంచి భయం, చదువుకునే టైం నుంచి కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, క్రీడల్లో కావచ్చు, ప్రత్యర్థుల నుంచి సమస్యలు, ప్రత్యర్థులది ఎక్కువగా పై చేయుతూ ఉండడము, అనారోగ్య సమస్యల వలన కొంతవరకు వీరికి ధనం వ్యయమే అవడమే కాకుండా మానసికంగా, శారీరకంగా కూడా కష్టంగా అనిపించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. సెవెంత్ హౌస్ మీద శని యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, యాక్సెప్ట్ చేయలేకపోవడము అవతల వ్యక్తిని, దీనివల్ల వారి యొక్క వైవాహిక జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక ఎయిత్ హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే కుటుంబ తగాదాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కుల్లో ఉండడం ఆస్తి, దానివల్ల వీరు ఎక్కువగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సి రావడము, తనకి రావాల్సినటువంటి పిత్రార్జితం రాకపోవడము, ఆశించినంత రాకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక నైన్త్ హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఎప్పుడూ కూడా అడ్డంకులు, అవరోధాలు, గ్రూప్ పాలిటిక్స్కి బలవుతూ దానివల్ల వారి యొక్క కెరీర్ కూడా కొంచెం స్లోగా ముందుకెళ్ళడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్లో జాబ్ చేయడానికి ఈ దృష్టి అనేది హెల్ప్ చేస్తుంది. ఇక టెన్త్ హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే కెరీర్లో ఎప్పుడూ కూడా సుపీరియర్స్తో ప్రాబ్లము, పై అధికారుల నుంచి సమస్యలు, దానివల్ల కెరీర్ కొంత స్లో డౌన్ అవ్వడము, ఇటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. తరచూ జాబ్స్ కూడా మారుతూ ఉంటారు. 11th హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే ఒక్కొక్కసారి సోషల్ స్టేటస్కి భంగం కలుగుతూ ఉండడము, ఫ్రెండ్స్ వలన కూడా కొంతవరకు మానసిక తాపానికి గురవుతూ ఉండడము, ఫ్రెండ్స్ మోసం చేశారు అనేటువంటి ఒక ఫీలింగ్తో బాధపడము, ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడము, తన స్టేటస్కి కొన్ని సందర్భాల్లో భంగం కలుగుతూ ఉండడము, అవమానం కలుగుతూ ఉండడము సొసైటీలో, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 12th హౌస్ మీద శని దృష్టి కనుక ఉన్నట్టయితే ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల తరచూ హాస్పిటల్ విజిట్స్ చేస్తూ ఉండడం, దానివల్ల ధన వ్యయము, మానసికంగా కూడా ఎప్పుడు కూడా ఆందోళనతో ఉండడము, వైవాహిక జీవితంలో కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉండడము, ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి శని యొక్క దృష్టి వలన. కాబట్టి శని ఏ హౌస్లో ఉన్నాడో ఆ హౌస్ నుంచి శని యొక్క దృష్టి ఏ స్థానాల మీద ఉంది అనేది గమనించి ఎంతవరకు శని స్ట్రాంగ్గా ఉన్నాడు అనేది కొంతవరకు మనం చూసుకుని, స్ట్రాంగ్గా ఉన్నటువంటి శని మరింత స్ట్రాంగ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము,
జైమిని రాశి దశల ప్రకారం శని ఇంపాక్ట్ ఉన్న రాశి దశ జరుగుతున్నప్పుడు కొంతవరకు సంయమనాన్ని పాటిస్తూ ఆర్థికపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో రిస్క్ తీసుకోకుండా ఉండడము, ఇటువంటివి చేయడం వల్ల చాలా మటుకు శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి కొంతవరకు తమను తాము రక్షించుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.